ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు టికెట్ల పైన కేంద్రం ఇకపై ఇలాగే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రైల్వే ప్రయాణికులకు సంబంధించి టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొత్త మార్పులు అదే వెబ్సైట్లో కూడా కొత్త మార్పులు తీసుకొస్తున్నామని, అదేవిధంగా తాత్కాలిక టికెట్లు ఇవన్నీ కూడా స్టేషన్లో పునరుద్ధరించడం, అదేవిధంగా ట్రైన్లు, వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. అయితే ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలకు దూరాలకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కువగా ప్రయాణించేది ఇండియన్ రైల్వేకి సంబంధించి ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో ఇందులో భాగంగా మీరు మీ మొబైల్లో వాట్సాప్లో అందుకున్నటువంటి టికెట్ని చూపించి రైల్లో ప్రయాణిస్తుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. చాలామంది టికెట్ అనేది మాన్యువల్గా కొనుగోలు చేయకుండా వాట్సాప్లో ఉంది కదా అని అనుకుంటారు. అలా కాకుండా రిజర్వేషన్ లేని టికెట్లకు సంబంధించి భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన నియమం, ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అది ఏంటనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. రైల్వే ప్రకారం కేవలం వాట్సాప్లో అందుకున్న టికెట్, స్క్రీన్ షాట్ లేదా ఇతర మాధ్యమం ద్వారా పంచుకున్న టికెట్ ప్రయాణానికి ఇక నుంచి చెల్లదనమాట. గతంలో ఉండేది కానీ ఇప్పుడైతే ఆ విధంగా అయితే చెల్లదంటున్నారు. నియమం ప్రకారం ముఖ్యంగా రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రిజర్వేషన్లు లేని టికెట్లకు ఇది వర్తిస్తుందన్నమాట. సో రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వేషన్లో లేని టికెట్ను బుక్ చేసుకున్న ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించిన అదే రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ను తమ వెంటనే ఉంచుకోవాలని రైల్వే శాఖ అయితే కీలకంగా సూచిస్తుంది. ఎందుకంటే టికెట్ తనిఖీ సమయంలో చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కూడా తప్పనిసరి అయితే చూపించారనమాట. మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు కావచ్చు, ఇక ప్రభుత్వ గుర్తింపుకు సంబంధించి ఒకవేళ ప్రయాణికుడు కేవలం టికెట్ను కానీ లేదా ఇతర వాట్సాప్లో అందుకున్న స్క్రీన్ షాట్ను కానీ చూపిస్తే అది చెల్లుబాటు అయ్యేది చెల్లదనమాట. ప్రయాణం రుజువుగా సాగదు. సో అటువంటి సందర్భంలో ప్రయాణికులు జరిమానాలు కూడా ఇతర చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి రైల్వే యాప్ టికెట్ గురించి మీరు రైల్వేలో ఏమి చెప్తున్నాయి అంటే రైల్వే ప్రకారం రైల్వే యాప్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి రిజర్వేషన్ లేని టికెట్లు కావచ్చు, టికెట్ జారీ చేయడానికి ఉపయోగించినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాడుతుంటామో అలా మొబైల్ నెంబరు, ఫోన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా అలాగే అదే మొబైల్ నెంబర్ ఫోన్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కానీ అంటే మీరు మీ టికెట్ను వాట్సాప్ ద్వారా వేరొకరికి ఫోన్కు పంపినా లేదా స్క్రీన్ షాట్ సేవ్ చేసుకున్నా కూడా అది ప్రయాణికులు చెల్లుబాటు కాదనమాట. ఇది గుర్తుంచుకోండి. సో రైల్వే యాప్ నుండి రిజర్వేషన్ లేని టికెట్ను కొనుగోలు చేసినట్లయితే ప్రయాణ సమయంలో మీ వద్ద తప్పనిసరిగా 2 వస్తువులు అయితే ఉండాలి. ఒకటి, టికెట్ బుక్ చేసిన అదే రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ కావచ్చు, అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఇతర ఆమోదయోగ్యమైన ప్రభుత్వ గుర్తింపు కార్డులు వంటి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులు అనమాట. వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఇకపైన ఎందుకు చెల్లవంటే ఈ రోజుల్లో చాలామంది ప్రయాణికులు తమ టికెట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు, లేదా వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యునికి కానీ మరో మొబైల్కి కానీ పంపుతున్నారనమాట. అటువంటి టికెట్లు కేవలం సమాచారం ప్రయోజనాల కోసం మాత్రమేనని, దాన్ని ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే రుజువుగా పరిగణించబోని రైల్వే స్పష్టం చేసింది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మాన్యువల్గా తీసుకోవడం బెటరు. అదేవిధంగా టికెట్ బుక్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ రిజిస్టర్ నుండి డిజిటల్ టికెట్ కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి ఆ ఫోన్ అనేది క్యారీ చేయడం ఇంపార్టెంట్, డాక్యుమెంట్లు కూడా ఇంపార్టెంట్ చేయడం అన్నమాట. ఇది టికెట్ల దుర్వినియోగం, మోసపూరిత ఇవన్నీ కూడా ప్రయాణాలు సహాయపడుతుంది అడ్డుకట్ట వేయడానికి. నియమాలు పాటించకపోతే ఏమవుతుంది, ఒకవేళ టికెట్ తనిఖీ సమయంలో ప్రయాణికుడు తన రిజిస్టర్ మొబైల్ ఫోన్ అనేది చూపించడం విఫలమైన, వాట్సాప్లో ఉందని ఏదో రకంగా చెప్పినా కూడా ఆ టికెట్ కానీ లేదా స్క్రీన్ షాట్ కానీ సమర్పించిన ఆ టికెట్ అనేది చెల్లదు. సో చట్టవిరుద్ధం అవుతుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుడిపైన చర్యలు తీసుకోవచ్చు, ఫైన్ కూడా కలెక్ట్ చేస్తారు. వివిధ పత్రాలు ఉంచుకోవడం యుక్తం అనమాట. రైల్లో ప్రయాణించే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మొబైల్ ఫోన్ సంబంధించి కేవలం టికెట్ స్క్రీన్ షాట్, వాట్సాప్ కాపీ ఆధారపడవద్దు అని చెప్తున్నారు. అవసరమైతే మీ టికెట్ చూపించడానికి వీలుగా మీ మొబైల్ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని ఉంచుకోండి. మీ ఫోటో గుర్తింపు కార్డు మీతో పాటు తీసుకెళ్లడం మర్చిపోదన్నమాట.